డేటా యొక్క ప్రాథమిక ప్రవాహాన్ని నియంత్రించేది ఏమిటి? కంట్రోల్ యూనిట్. వాట్ ఈస్ కంట్రోల్ యూనిట్? ప్రైమరీ ఫ్లో ఆఫ్ డేటా. కంప్యూటర్లో డేటాను ప్రాసెస్ చేయడానికి ఏ భాగం ఉపయోగిస్తారు? అర్థమెటిక్ లాజిక్ యూనిట్ ALU. ఇంటర్నెట్లో ఉపయోగించే HTTP అంటే ఏమిటి? హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఒక వెబ్సైట్ పేజీని కొత్త విండోలో తెరవడానికి ఏ షార్ట్కట్ కీని ఉపయోగిస్తారు? కంట్రోల్ N. మొదటి కంప్యూటర్ యొక్క పేరు ఏమిటి? ENIAC. కంప్యూటర్లో ఉండే ఫైల్స్ మరియు ఫోల్డర్లను ఎవరు ఆర్గనైజ్ చేస్తారు? ఆపరేటింగ్ సిస్టమ్. కంప్యూటర్లో కాపీ మరియు పేస్ట్ చేయడానికి ఏ షార్ట్కట్ కీని ఉపయోగిస్తారు? Ctrl+C, Ctrl+V. కంప్యూటర్లో టెక్స్ట్ను తయారు చేయడానికి ఏ సాఫ్ట్వేర్ ఉపయోగిస్తారు? నోట్ప్యాడ్ ఆర్ టెక్స్ట్ ఎడిటర్. ఏ కీబోర్డ్ కీని టాగ్లీ కీ అని అంటారు? క్యాప్స్ లాక్. కంప్యూటర్లో ఉన్న ఫైల్ను కనుగొనడానికి ఏ ఆప్షన్ ఉపయోగిస్తారు? సెర్చ్ ఆప్షన్. ఇంటర్నెట్ను ఉపయోగించేటప్పుడు బ్రౌజర్లో కనిపించే పేజీని ఏమంటారు? వెబ్ పేజ్. మౌస్లో ఉండే ప్రధాన బటన్లు ఏవి? లెఫ్ట్ బటన్, రైట్ బటన్ అండ్ స్క్రోల్ వీల్. ఒక డాక్యుమెంట్ను సేవ్ చేయడానికి ఏ షార్ట్కట్ కీని ఉపయోగిస్తారు? Ctrl+S. కంప్యూటర్లో నిల్వ చేసిన ఫైల్ను సురక్షితంగా ఉంచడానికి ఏది ఉపయోగిస్తారు? పాస్వర్డ్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ RAM and ROM అండ్ ఏ కంప్యూటర్? RAM is volatile memory, temporary. ROM is a non-volatile, permanent memory అన్నట్టు. కంప్యూటర్లో స్పీడ్ను దేనితో కొలుస్తారు? గిగాహెర్ట్జ్. కంప్యూటర్లో అచ్చు వేసిన కాపీని ఏమంటారు? హార్డ్ కాపీ. మొదటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పేరు ఏమిటి? ఫోర్ట్రాన్. కంప్యూటర్లో పదాన్ని డిలీట్ చేయడానికి ఏ కీని ఉపయోగిస్తారు? డిలీట్ కీ. కంప్యూటర్లో ఆఫ్లైన్ అంటే ఏమిటి? బీయింగ్ వితౌట్ ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోవడం. విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో ఏ ప్రోగ్రామ్ మూసివేయడానికి ఏ షార్ట్కట్ కీని ఉపయోగిస్తారు? Alt+F4. యూట్యూబ్ను ఎవరు స్థాపించారు? చాడ్ హెర్లీ, స్టీవెన్ చెన్, జావేద్ కరీం. ఒక నెట్వర్క్ను ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి కనెక్ట్ చేయడానికి ఏ పరికరం ఉపయోగిస్తారు? రూటర్. కంప్యూటర్కు సంబంధించిన GUI అంటే ఏమిటి? వాట్ గ్రాఫిక్ యూజర్ ఇంటర్ఫేస్. కంప్యూటర్లో ఆఫ్లైన్ అంటే ఏమిటి? ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోవడం. మరిన్ని వీడియోల కోసం ఎడ్యుటెక్ మీ సేవని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.